దగ్గుపాటి వెంకటేశ్వరరావు చంద్రబాబు తోడలుడు. దాదాపు ఇద్దరి మధ్య 30 ఏళ్ల వైరం. ఇటీవలే అది కాసింత సద్దుమణిగింది. తాజాగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు, దగ్గుపాటి ఇద్దరు తమ మధ్య వచ్చినటువంటి వైరుధ్యాలన్నీ పూర్తిగా సమసిపోయినట్టేనని వెల్లడించేశారు. దాంతో తోడల్లుళ్ళు ఇద్దరు ఒకటైనట్టుగా స్పష్టమవుతుంది. అంతకుముందే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్ళడం, ఇద్దరూ కలిసి కొన్ని వివాహాది కార్యక్రమాల్లో కలిసి పాల్గొనడం, ఇలాంటివన్నీ గడిచిన కొన్ని నెలలుగా సాగుతున్నాయి. అసలు వీళ్ళిద్దరి గురించి ఇప్పటి తరంలో తెలియకపోవచ్చు, కానీ చాలామందికి చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆ సంబంధాలు మళ్ళీ ఒక్కసారిగా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటంత స్థాయికి చేరాయి. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునేటువంటి లెవెల్కి వెళ్ళిపోయారు. అలా ఇద్దరు కొన్నాళ్ల పాటు కలిసి సాగి ఆ తర్వాత విడిపోయి 30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒకటవుతున్నారు. అసలు ఎలా కలిసి సాగారు, ఎందుకు విడిపోయారు? ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. నిజానికి తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు ఏర్పాటు చేసినప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావే ఆయనకు తోడుగా ఉన్నారు. చంద్రబాబు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండడంతో ఎన్టీఆర్కి వ్యతిరేకంగా పనిచేశారు. ఎన్టీఆర్ మీద అనేక రకాల స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. అలాంటి సమయంలో కూడా ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి వెంట నడిచినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి ఆ పార్టీలో నెంబర్ 2 హోదా దక్కింది. ఆరంభంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. కీలకమైనటువంటి శాఖలు నిర్వహించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో చంద్రబాబు నాయుడు ఓడిపోయి బయట ఉంటే మంత్రివర్గంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు చక్రం తిప్పేటువంటి వాళ్ళు. అలా దగ్గుబాటి వెంకటేశ్వరరావుకే మొదట తెలుగు యువత నుంచి మొదలుకొని క్రమంగా ఆ పార్టీలో పూర్తి స్థాయి పట్టు దక్కింది. చివరకు 1987 కాలంలో కర్షక పరిషత్ పేరుతో చంద్రబాబు ఎంట్రీ ఇచ్చినప్పటికీ 95లో ఎన్టీ రామారావు మీద తిరుగుబాటు చేసినటువంటి కాలంలో కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావుదే పార్టీలో పైచేయి. ఆ రోజు చంద్రబాబు తిరుగుబాటుకి నాయకత్వం వహించడంతో ముఖ్యమంత్రి హోదా దక్కింది. అది కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు సహకారం వల్లే. వైస్రాయ్ ఎపిసోడ్ చాలామందికి తెలిసి ఉంటుంది. ఎన్టీ రామారావు మీద చెప్పులు విసిరినటువంటి ఉదంతం ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా చూపించారు. ఆనాడు కూడా వైస్రాయ్ హోటల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో క్యాంప్ ఏర్పాటు చేసినాడు కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పిన తర్వాతే అత్యధిక ఎమ్మెల్యేలు చంద్రబాబు శిబిరానికి చేరారు. చంద్రబాబు పిలిచినట్టుగా వైస్రాయ్ హోటల్కి రావడానికి ప్రధానమైనటువంటి కారణం దగ్గుబాటి వెంకటేశ్వరరావు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హరికృష్ణ వాళ్ళిద్దరూ పోషించినటువంటి పాత్ర కారణంగానే చంద్రబాబు సీఎం కాగలిగారు. ఆ సమయంలో చంద్రబాబు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి ఇచ్చినటువంటి హామీ ఉప ముఖ్యమంత్రి పదవి. హరికృష్ణకి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తాం, అదే సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి ఉప ముఖ్యమంత్రి హోదా ఇస్తాం. ఇది అప్పుడు చంద్రబాబు ఇచ్చినటువంటి హామీ. కానీ తను సీఎం అయ్యేటంత వరకు అలాంటి హామీనిచ్చి ఒక్కసారి సీఎం అయ్యి అసెంబ్లీలో బల నిరూపణ తర్వాత చంద్రబాబు పూర్తిగా ఫ్లేటు ఫిరాయించేశారు అన్నది దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆ తర్వాత చేసినటువంటి వాదన. అదే వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యానికి కారణమైంది. తెలుగుదేశం పార్టీలో మెజార్టీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైపు ఉన్నప్పటికి కూడా ఆయన పిలుపుతోనే చంద్రబాబుకు మద్దతు ఇచ్చి చంద్రబాబుని సీఎం చేసినప్పటికి కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి తగిన గుర్తింపు ఇవ్వలేదు అన్నది ఆయనలో వాదన. అదే ఆయన్ని చంద్రబాబుకు దూరం చేసింది. ఆ తర్వాత కొంతకాలానికి హరికృష్ణ కూడా దూరం అయిపోయారు. హరికృష్ణ కూడా విడిగా పార్టీ పెట్టుకున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు లక్ష్మీపార్వతితో కలిసి పార్టీని నడిపారు. లక్ష్మీపార్వతి పార్టీ 96 ఎన్నికల్లో కుదేలైపోయిన తర్వాత, పరాజయం పాలైన తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు మళ్ళీ చంద్రబాబుకి వ్యతిరేకంగా బీజేపీలో చేరారు. బీజేపీ తర్వాత మళ్ళీ ఆయన వైఎస్ఆర్ జమానాలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం పనిచేసి మళ్ళీ కొంతకాలం స్తబ్దతగా ఉన్న తర్వాత 2019 ఎన్నికల్లో జగన్ పార్టీలో చేరి తన కొడుకుని పోటీ చేయించాలని ప్రయత్నం చేశారు. కానీ అనేక రకాల సాంకేతిక కారణాలతో కొడుకు హితేష్ బరిలో దిగకపోవడంతో నేరుగా దగ్గుబాటి వెంకటేశ్వరరావే పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా అనేక వ్యవహారాలు చంద్రబాబుకి వ్యతిరేకంగా రాజకీయంగా సుమారు 30 ఏళ్ల పాటు, అంటే 1996 నుంచి 3 దశాబ్దాల కాలం పాటు
చంద్రబాబు వ్యతిరేక క్యాంపులో క్రియాశీలకంగా ఉన్నటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎట్టకేలకు మళ్ళీ తన తోడల్లుడితో చేతులు కలిపినటువంటి వైనం ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. కుటుంబంలో చాలా రకాల విభేదాలు ఉండొచ్చు, ఆర్థిక రాజకీయ ఇతర అనేక కారణాలతో తగాదాలు రావచ్చు, మళ్ళీ చివరిలో కలిసిపోతుండడం అనేది సినిమాల్లో చూస్తుంటాం. అలాంటిది ఇప్పుడు నందమూరి అల్లుళ్ళు ఇద్దరు ముఖ్యమైనటువంటి ప్రజా జీవితంలో సాగినటువంటి ఇద్దరు అల్లుళ్ళు ఒకటయ్యి కలిసిమెలిసి సాగుతున్నటువంటి తీరు మాత్రం సినిమా కథని తలపిస్తుంది. రాజకీయంగా అనేక వైరుధ్యాలకి, అనేక విభేదాలకి విమర్శలు, ప్రతి విమర్శలు ఒక స్థాయిలో కాదు, చాలా చాలా తీవ్రమైనటువంటి విమర్శలు. పైగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకాలు రాసి చంద్రబాబుని అత్యంత నీచుడు, చంద్రబాబు అత్యంత దుర్మార్గుడు, అవినీతిపరుడు, ఏకంగా గండిపేటలో తెలుగుదేశం పార్టీ శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తే అక్కడ భోజనాలు పెడుతున్నాం అనేటువంటి పేరుతో కూడా డబ్బులు మిగిలించుకుని అవినీతికి పాల్పడినటువంటి చరిత్ర చంద్రబాబుది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం డబ్బులు కూడా కాజేసినటువంటి గనుడు చంద్రబాబు అంటూ అనేక రకాల వ్యవహారాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రజల ముందు పెట్టినటువంటి చరిత్ర ఉంది. అలాంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇప్పుడు చివరకు చంద్రబాబుతో సరి చేసుకుని అలాంటి విభేదాలన్నీ విడనాడి కలిసిమెలిసి సాగుతున్నటువంటి తీరు ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. రాజకీయంగా పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయిన తర్వాత కూడా, ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన తర్వాత కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొన్నాళ్ళు కాంగ్రెసు, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో సాగినటువంటి తీరు ఆశ్చర్యకరమైనటువంటి వ్యవహారం. ఆ తర్వాత ఇప్పుడు అవన్నీ సమసిపోయి ఇద్దరు తోడల్లుళ్ళు చట్టా పట్టాలు వేసుకుని సాగుతున్నటువంటి వైనం రాజకీయంగాను నందమూరి కుటుంబ పరంగాను అత్యంత ఆసక్తికరమైనటువంటి వ్యవహారం.